సియోను స్వరము ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలకి టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేయుచున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమమని నేను తలుస్తూ ఉన్నాను. మనంతా కూడా బిజీగా ఈ శ్రమల దినాల ప్రత్యేకమైన ప్రార్థనలో ఎంతోమంది ఉపవాసంతో గడుపుతూ ఎంతోమంది ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యాలను ధ్యానం చేస్తూ మరి వారి ఆత్మీయ జీవితాలు బలపరుట కొరకై ఎంతోమంది 40 దినాలు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో గడుపుతున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి సియోను స్వరము అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని సియోను సహవాసం నిజామాబాద్ వారు మీకు అందిస్తున్నారు, సమర్పిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగడానికి గల కారణం మరి మా సియోను సంఘ సభ్యులు ఎంతోమంది వారు అద్భుతంగా వారు ఒక్కొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ వారు ఈ విధంగా సహకరిస్తూ మీ ముందుకు ఈ కార్యక్రమాలను తీసుకొని రావటం జరుగుతుంది. దేవుడు మా సంఘ సభ్యులను ఈ కార్యక్రమాల్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను ప్రభువు ప్రత్యేకమైన దీవెనలతో వారిని నింపునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా ఆధ్యాత్మికంగా ఈ కార్యక్రమాలను వింటూ ఆత్మీయంగా నువ్వు బలపరచబడుతూ శారీరకమైన స్వస్థతలు మరి నీవు అనుభవిస్తూ పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడాలని, జీవం గల ప్రభు మహిమపరచబడాలని మీ యొక్క స్పందనను మాతో తెలియజేయండి. తప్పకుండా ఈ కార్యక్రమాలను వినిన వెంటనే మరి మీరు మాకు ఫోన్ కాల్ చేసినట్లయితే మేము మీతో సంప్రదించి మరి మేము ఇంకా ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచుట కొరకై మరి అనేక విషయాల్లో నేను మీతో మాట్లాడాలని ప్రత్యేకంగా ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం వినక ముందుగా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకొని ఉందాం. దయచేసి ప్రార్థనలు మీరంతా ఏకీభవించాలని నా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ స్వరూపుడవగు తండ్రి, ప్రభ మరి గడిచిన సంవత్సర కాలము నుండి సియోను స్వరము అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఈ విధంగా మరి సియోను సహవాసం నిజామాబాద్ వారు సిద్ధపరిచి ప్రభ మరి గాస్పల్ టీవీ ద్వారా అనేకులకు ప్రేక్షకులైన ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడుట కొరకై ఈ యొక్క కార్యక్రమాలను అందిస్తున్నటువంటి ప్రభ ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో టీవీ ముందు కూర్చొని ఇదిగో ప్రభ మరి యూట్యూబ్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ వర్తమానాలు వినటానికి సిద్ధముగా ఉన్న ప్రతి బిడ్డను యేసు నామములో నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు, నీవు మహోన్నతుడవు, మహోపకారివి, మహావాత్సల్య సంపన్నుడవై ఉంటున్నావు గనుక ఈ సమయమున ఎంతమంది ప్రభా మరి దేవుని మాటలు అనేక రీతులుగా ఎంతోమంది దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు వింటూ ఆధ్యాత్మికమైన మేలులు పొందుతున్నారో వారందరూ కూడా ఇంకా బలపరచబడుదురుగాక. శరీర రుగ్మతలతో అనారోగ్యముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో మీరు కనికరించండి. నీవు దయామయుడవు, కరుణామయుడవు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చినావు. ఈ లోకములో ఎవరు కూడా నశించడం నీకు ఇష్టము లేదు. నశించిన ప్రతిదానిని వెదికి రక్షించుటకు వచ్చిన దేవుడవు. నువ్వు ప్రేమ స్వరూపుడవు. నీ అద్భుతమైన జాలి, నీ ప్రేమ ఈ లోకం మీద ప్రజలందరిపైన చూపుచున్న విధానం కొరకై స్తోత్రాలు. విశేషముగా అల్పుడనైన నేను టీవీ ద్వారా ఈ వర్తమానాలను అందిస్తున్నటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నేను మాట్లాడే ప్రతి మాట అది దేవుని మాటగా ఉండుటకు, ఆ మాటలో జీవం ఉండటానికి, ఆ జీవము కలిగిన ప్రతి మాట అనేకుల హృదయాల్లో, అనేకుల జీవితాల్లో, అనేకుల కుటుంబాల్లో ప్రభ మరది కార్యము జరిగించునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభ కృంగిపోయిన బిడ్డలను, అస్వస్థత చేత బాధపడినటువంటి బిడ్డలను, సీజనల్ వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే కనికరించండి. ఇప్పుడే నేను ఆశీర్వదిస్తున్నాను. వారిని వెంటాడుతున్న ప్రతి బలహీనతలు, అనారోగ్యమును, జ్వరమును, ఇదిగో ప్రభ తలనొప్పులను, ఇదిగో తండ్రి జలుబు, దగ్గు చేత ఎంతమంది బాధపడుతున్నారు యేసు నామములు ఇప్పుడే ఆ బిడ్డలకు స్వస్థత ప్రకటిస్తున్నాను. చిన్న బిడ్డలకు సంబంధించిన వ్యాధుల చేత ఎందరో బాధపడుతున్నారు. ఆ బిడ్డల్ని కనికరించండి. యవనస్తులు ప్రభు ఎంతోమంది తప్పిపోయి నా ప్రభ దేవునికి దూరంగా నివసిస్తున్న బిడ్డలను ఈ సమయంలో ప్రభ నీ సన్నిధిలో వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. నిశ్చయంగా వారితో మాట్లాడండి. నువ్వు అనేకమైన అద్భుతాలు చేసి మహిమ పొందమని
విశేషంగా ఈ కార్యక్రమాల్ని బలపరిచి అందిస్తున్నటువంటి కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను యేసు నామములో దీవిస్తున్న వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు అనేకమైన అద్భుతాలు, గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారి విశ్వాసముతో ఈ కార్యక్రమాన్ని బలపరిచుంటుండగా వారు ఏ విషయంలో మేలు పొందాలని ఆశిస్తున్నారో అంతకంటే అధికమైన మేలు వారు అనుభవించుదురుగాక. వారు నిశ్చయముగా వారు ఈ మేలును అనుభవించి ప్రభా వారు ఇంకా కృప వెంబడి కృప, మేలు వెంబడి మేలు వారి జీవితంలో జరుగునుగాక. ఈ విధంగా సాయం చేసి మీరు మహిమ పొందమని ఈ దినమును మమ్ములను మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, దేవుని మాటలు వింటుండగా వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మా అందరికీ దయచేయమని నజరేయుడవగు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వర్తమానాలను మనము గడిచిన 2 వారాల్లో మనము దేవుని మాటలు వింటూ వచ్చాం. తప్పిపోయినటువంటి గొర్రెను గురించిన ఉపమానమును గురించి ఒక ఎపిసోడ్లో ఉన్నాం. మరి పోగొట్టుకొనిన నాణెమును గురించిన ఉపమానమును గురించి గత వారంలో మనము వింటూ వచ్చాం. ఈరోజు మరొక ఉపమానమును యేసుక్రీస్తు వారు తెలియజేయటం జరిగింది. ఆ ఉపమానం ఏమనగా తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానము. మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు అనగానే మరి లూకా సువార్తలో 15వ అధ్యాయంలోని 11వ వచనం నుండి 32 వచనాల వరకు ఈ వచనాలలో తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానమును గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేయటం జరిగింది. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటికి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవేమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్ద సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించిదివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని
అతనితో చెప్పెను. ప్రియులారా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తప్పిపోయినటువంటి కుమారుడు గురించినటువంటి సంగతులు మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. అనేక మంది దైవజనులు ఒక్కొక్క విధంగా దేవుని మాటలు వివరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా అది నూతనంగానే ఉంటుంది. దేవుని యొక్క వాక్యమునకున్న విశిష్టత అది, ప్రత్యేకత అది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా ఉపమానాలు చెబుతూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను గురించిన ఉపమానం చెప్పాడు. స్త్రీ యొక్క నాణెమును పోగొట్టుకున్న ఉపమానమును విన్నాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానమును గురించి ప్రభువారు మనకు చెప్తున్నాడు. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. ఇక్కడ 12వ వచనం చెప్తున్నాడు, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తులు నాకు వచ్చు, భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. తండ్రి యొద్ద స్వేచ్ఛ ఉంది, తండ్రి యొద్ద సంతోషం ఉంది, తండ్రి యొద్ద ఆనందం ఉంది, ఆహారం ఉంది, సకల విధములైన ఐశ్వర్యం ఉంది, ఏ లోటు లేదు. కానీ ఈ చిన్న కుమారుడు తండ్రి యొద్ద ఉండకుండా స్వేచ్ఛగా లోకములో తనకిష్టం వచ్చిన రీతిలో బ్రతకాలని అనుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దీని గురించి మనము క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా గనుక పరిశీలించినట్లయితే, చిన్న కుమారుడు తను ఏం చేస్తున్నాడంటే తనకు వచ్చే ఆస్తిలో తన భాగాన్ని తీసుకొని తండ్రిని అడగగానే తండ్రి పంచి ఇచ్చినట్టుగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. అయితే అతడు తన ఆస్తిని తీసుకొని పోయి విదేశాల్లో దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసినటువంటి రీతిలో ఖర్చు చేశాడని ఇక్కడ వ్రాయబడింది. అంటే తనకు స్వేచ్ఛ తండ్రితో నక్కర్లేదు, తన ఇంటి వారితో నక్కర్లేదు అని అన్నట్టుగా అతను ఇష్టానుసారంగా అనుకుంటున్నాడు. తన మనసులో నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను, దేవునికి స్తోత్రం, కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైన రీతిగా నేను జీవించవచ్చు, ఇకపై నేను నా తండ్రికి లోబడే అవసరము లేదు అనుకున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎంతోమంది నాకు తండ్రితో నక్కర్లేదు, నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు జ్ఞానం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు తండ్రి అవసరత లేదు ఇంకా అన్నట్టుగా అనేక మంది యవన బిడ్డలు జీవించే వాళ్ళు లేరంటారా? ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి యవన బిడ్డ, నీవెవరైనా సరే తండ్రిని కాదని తండ్రికి వేరుగా జీవించాలని ఆశతో స్వేచ్ఛతో ఉండాలని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసే మరి పాపాలన్నీ ఇదే విధంగా చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉండి ఆ పాపం ఏంటి అనగా అవిధేయత, తిరుగుబాటు. ఈ 2 దేవునికి వ్యతిరేకంగా ఉండి మానవుడు ఏం చేస్తుందంటే తనకిష్టమైనది చేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా అనేకులు కూడా మనుషులు ఈ లోకంలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం. కనుక అతడు ఆలోచించాడు, దూరదేశానికి వెళ్ళి పోయి తన జీవితాన్ని ఎక్కడ గడిపాడంటే పాపములో గడిపివేశాడు. పాపము ద్వారా వచ్చే జీతము మరణమే తప్ప మేలు లేదు. తర్వాత ఇక్కడ 17వ వచనంలో గమనిస్తే ఏముందంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉన్న ప్రదేశములో, ఆయన ఉన్న దేశములో తన ఉన్న ఆస్తినంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడు. వ్యర్థంగా ఖర్చు పెట్టినటువంటి విధంగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నాకు స్వేచ్ఛ ఉంది, తండ్రితో అక్కర్లేదు, తండ్రి అవసరత లేదు, తండ్రి ఇల్లు అవసరం లేదని దూరదేశంలోకి వెళ్ళి పాపము చేతనే తనకున్నటువంటి ఆ ఆస్తిని పాడు చేసుకున్నాడు. ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి తన పందుల మంద మేపుక రమ్మని ఆ యొక్క యజమానుడు చెప్పినప్పుడు ఆ పందులు తినే పొట్టు తిందామనుకొని ఆ ఈన స్థితికి
ఆ యవన బిడ్డ దిగజారిపోయిన పరిస్థితి కలిగింది ప్రియులారా. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, పొలములోనికి వాడిని పంపెను, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశించను గాని ఎవడును వానికేమీ ఇవ్వలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామములో ఈ సమయమందు ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యమును వర్తమానాలు వింటున్నటువంటి మీరు, నీవే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఆ యొక్క తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళి స్వేచ్ఛానుసారంగా ఇష్టానుసారంగా జీవించినటువంటి ఆ కుమారుడు బుద్ధి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 17వ వచనంలో చూస్తే, అతడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి నేను చచ్చిపోవచ్చున్నానని అతను బుద్ధి తెచ్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది. తన పరిస్థితి ఎంత విషాదకరంగా ఉందో, ఎంత దిగజారిపోయిందో, తాను ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాడో అతడు ఒకరోజు గ్రహించాడు. ప్రియులారా, తన యొక్క దుస్థితిని గ్రహించడమే ప్రతి మానవుడు ఒకటి గుర్తించాల. ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, ప్రతి ఒక్కరు తప్పిపోతారు. ఎవరు కూడా నేను తప్పిపోను అనడానికి వీలు లేదు. ఏదో ఒక విషయంలో తప్పిపోయే ఛాన్స్ ఉంది కదా అండి. నిలబడ్డ వ్యక్తి పడిపోడు అనుకోవడానికి లేదు కదా. అందుకని ఆయన గ్రహించాడు, తండ్రి దగ్గర ఎంతో ఆహారం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని గ్రహించాడు. మొట్టమొదలు గ్రహించాల. ఆ గ్రహించడమే మారు మనసు పొందడానికి మొదటి మెట్టు. చాలామంది గ్రహించరు. నాకెందుకు ఇలా జరిగింది, నేను ఒకటి చేద్దామంటే మరొకటి అవుతుంది నాకు అనుకొని మనసులో గ్రహింపు లేకుండా ఉంటున్నారండి. ప్రియులారా, మనం గ్రహించాలి. గ్రహించడమే మనం మారు మనసు పొందుతున్నాము అనడానికి అది మొదటి మెట్టుగా ఉంటున్నది. అయితే అప్పుడు ఆయన గ్రహించినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే 18వ వచనములో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని. తన పాపాన్ని ఆ వ్యక్తి, చిన్న కుమారుడు ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, పాపము చేసే స్థితిలో నీవు ఉన్నావేమో, స్వేచ్ఛగా బ్రతకాలని అనుకుంటున్నావేమో, నాకు దేవునితో పని లేదు, దేవుని సంఘముతో పని లేదు అని నువ్వు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో సహోదరుడా, ఈ వ్యక్తి తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడు తప్పిపోయిన దాన్ని వారి కొరకే వెతుకుతున్నాడు. ఆ తండ్రి మాత్రము ఆ తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడండి, ఎదురు చూస్తూనే ఉన్నాడు. తండ్రి కనికరం గలవాడు, తండ్రి ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి ఈ వ్యక్తి తాను గ్రహించినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ నిజమైనటువంటి మారు మనసులో దీనత్వం కూడా ఉంటుంది. మారు మనసు పొందినాడు అనడానికి దీనత్వం ఉంటుంది. అతడు ఇకపై నేను నీ కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, మరి నేను ఒక కూలివానిగా ఉంటాను అని అన్నట్టుగా ఇక్కడ అతను తన పాపాన్ని ఒప్పుకొని దీనుడై నేను కూలివాణ్ణిగా తగ్గించుకోవడానికి, తండ్రి యొద్దకు వెళ్ళడానికి కొరకు తగ్గించుకొని వెళుతున్న సందర్భం ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తప్పిపోయినటువంటి తన కుమారుని కోసం తండ్రి మాత్రం 20వ వచనంలో గమనిస్తే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి తండ్రి మాత్రము కనికరపడుతూ ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అతడు ఆశను కోల్పోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక కుమారుడు అతనిని ప్రేమించకున్నా కుమారుని మాత్రము ప్రేమించడము మానలేదు తండ్రి. కుమారుడు తండ్రిని ప్రేమించకుండా వెళ్ళిపోయాడు, కానీ తండ్రి మాత్రము కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఈ తండ్రి అనగా జీవము కలిగినటువంటి దేవుడు. ఆ జీవము గల దేవుడు
మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కుమారులమైన మనం ఈ లోకంలో మరి తండ్రిని ప్రేమించకున్నా, దేవుణ్ణి ప్రేమించకున్నా, దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ కుమారుడు తాను మరి సిద్ధపరచుకుంటున్నటువంటి క్షమాపణ మాటలను ఇక్కడ ముగించక ముందే తండ్రి అతనిని క్షమించి కుమారుని యొక్క అధికారాన్ని పూర్తిగా తిరిగి కుమారునికి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమ అండి. నువ్వు ఒకవేళ తప్పిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, కోల్పోయినటువంటి అర్హతను తిరిగి ఆ తండ్రి అతనికి ఆ యోగ్యతను ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాకున్నా తండ్రి అతని యోగ్యతను చూడకుండా తన కృప ప్రేమలను బట్టి తిరిగి ఆ తండ్రి ఆ కుమారుని చేర్చుకున్నాడు. నిజంగా మారు మనసు పొందిన వారందరినీ కూడా దేవుడు ఇదే విధంగా ఆయన చేర్చుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, తర్వాత మనము మన స్థితిని ఒప్పుకోవాలి, తర్వాత మనం దీనులం అవ్వాలి. అప్పుడు తండ్రి మన మీద కనికరపడుతున్నాడు. మనం ఇంకా అతను పూర్తిగా ఒప్పుకోకముందే, ఆయన పూర్తి కాకముందే తండ్రి ఆయనను ప్రేమించినట్టుగా ఆయన మీద పరిగెత్తుకొని పోయి అతని మీద పడి ఆయనను ముద్దు పెట్టుకున్న సంగతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 22వ వచనములో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి తండ్రి ప్రేమ ఎంతగా ఉన్నది. కుమారుడు తండ్రిని ప్రేమించకున్నా తండ్రి మాత్రం కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీవెవరైనా సరే, నీవు ఇంకా తండ్రికి దూరంగా ఉండి, జీవముగల దేవునికి దూరంగా ఉండి స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటే, ఏమండి ఇతను కూడా స్వేచ్ఛగా బ్రతకాలి, సంపాదించాలని అనుకొని బయటికి వెళ్ళాడే, కానీ ఉన్నదంతా కోల్పోయినాడు, పోగొట్టుకున్నాడు. వేశ్యలతో ఆయన యొక్క సంపాదన అంతా కూడా ఖర్చు చేసినటువంటి సందర్భం మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ఆ సమయంలో ఆ తండ్రి యొద్దకు వచ్చిన కుమారుడి కొరకు ప్రశస్తమైన వస్త్రాలు తొడిగిస్తున్నాడు, ఉంగరాన్ని తొడిగిస్తున్నాడు, చెప్పులు తొడిగిస్తున్నాడు. అంటే కోల్పోయిన సమస్తమును కూడా దేవుడు తిరిగి సమాధానాన్ని కోల్పోయినాడు, సంతోషాన్ని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, రక్షణ వస్త్రాలు కోల్పోయినాడు. తిరిగి దేవుడు వాటన్నిటిని కూడా ఆ తండ్రి కుమారుడికి ఏ రీతిగా ఇచ్చాడో, ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నేను తప్పిపోయినాను, ఇంకా నా వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన ఎద్దుకు రమ్మని పిలుస్తున్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. మనం దేవునికి ఏమి ఇయ్యకున్నా సరే దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఇవ్వడానికి కొరకు ఆయన వెనకాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ 27వ వచనంలో చూస్తే, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు తండ్రి యొద్దనే ఉన్నాడు. అనేక సంవత్సరాలు చిన్న కుమారుడు విదేశాల్లో బయట జీవిస్తున్నాడు, కానీ పెద్ద కుమారుడు తండ్రి దగ్గరనే ఉన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వచ్చినాడని, చిన్న కుమారుడిని ప్రేమిస్తున్నాడని ఈ పెద్ద కుమారుడు అలిగి కోపపడి లోపలికి రాక బయటనే ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పెద్ద కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, పరిసయ్యుల వంటి వాడు. దేవునికి స్తోత్రం. మరి యేసు పాపులతో సహవాసం చేస్తున్నాడని వారు కోపించారు. యేసు ప్రభు చేసిన కార్యక్రమాలకు, యేసు ప్రభు దీనులను పాపులను ప్రేమించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడు కోపానికి వచ్చిండు. పరిశుద్ధ గ్రంథములు కూడా పరిసయ్యులు కూడా యేసు ప్రభు చేసిన పనులకు కోపానికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నవి. జక్కయ్య ఇంటికి వెళ్తే పాపి అయిన మనిషిని దగ్గర మరి బస చేయ వెళ్ళాలని సనుక్కున్నారు, కోపానికి వచ్చారు.
దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా పెద్ద కుమారుడు లోపలికి రాక బయటనే ఉన్నాడు. బయట ఉన్న కుమారుడేమో లోపలికి వచ్చాడు, లోపల ఉన్న కుమారుడేమో బయటికి వెళ్ళిండు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇంతవరకు దేవుని వద్దనే ఉన్నాను, నీతిగా మంచిగా న్యాయంగానే నడుచుకుంటున్నానని చెప్పి ఒకానొక సందర్భంలో బయటికి వెళ్ళే పరిస్థితి నీకుందా? అలాంటి పరిస్థితి కనుక నీకున్నట్లయితే, అయినప్పటికీ కూడా తండ్రి బయటకు వచ్చిండు. తండ్రి బయటకు వచ్చి ఆ పెద్ద కుమారుని బతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోపలికి రమ్మని బతిమలాడుకున్నాడు. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎప్పుడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనని ఇవ్వలేదు. చూడండి, ఆయన అలుగుతున్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి అంటున్నాడు, అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా. అసలు తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు కాదు, ఇప్పుడు పెద్ద కుమారుడే తప్పిపోయిన సందర్భం ఇక్కడ. కనుక నీ ఒకవేళ ఇంతదాకా బాగానే ఉన్నాను, దేవునితోనే ఉన్నాను అనుకొని నువ్వు ఒకవేళ అలాంటి మరి ఆ స్థితిలో ఉండి ఒకానొక సమయం తప్పిపోయిన పరిస్థితి నీ కలుగుతుందేమో. పెద్ద కుమారుడు మారు మనసు పొందిండు, ఈయన క్షమించడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు? ఈరోజు మనలో ఏ నీతి కార్యాలు ఉన్నాయని దేవుడు మనల్ని క్షమించి మనకు ఉచితంగా రక్షణ ఇచ్చిండు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు ప్రేమించాడు, రక్షించాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. అలాంటి దేవాతి దేవుడు ఈరోజు మరి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా కూడా నువ్వు తన యొద్దకు వస్తావని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పిలుపుకు నువ్వు లోబడి దేవుడు ఎదురు చూస్తున్నాడు, కనికరంతో ఎదురు చూస్తున్నాడు. అలాంటి కనికరం కలిగిన దేవుని ప్రేమను నువ్వు అనుభవించాలంటే నీవున్న స్థితి నుండి నువ్వు మారు మనసు పొంది మరి ప్రభు దగ్గర నీకున్న బలహీనతలు ఒప్పుకొని నువ్వు దీన మనసు కూడా వేయి దేవుని ఎదుకు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నిన్ను క్షమించి తన కుమారునిగా చేసుకొని నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపతో నా ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానమును గురించి మేము విన్నాం. చిన్న కుమారుడైతే తప్పిపోయి వెళ్ళాడు. ఒకానొక సమయమందు తన తప్పిదాలను గుర్తించాడు. తండ్రి అయినటువంటి దేవ మారు మనసు పొందాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. దీని మనసు కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి అతనిని చేర్చుకున్నాడు. కానీ పెద్ద కుమారుడైతే లోపలికి రాక కోపగించుకొని హృదయం గట్టి చేసుకొని ఆ తమ్ముడిని క్షమించక తండ్రి దగ్గరికి రాకుండా బయటనే ఉండిపోయాడు. అలాంటి స్థితులు ఎవరైతే ఉన్నట్లయితే ఆ బిడ్డల్ని క్షమించండి. తండ్రి ప్రేమ మారదు ప్రభ, నీ ప్రేమ మారదు నాయన. కుమారుడు నిన్ను ప్రేమించకున్నా, తండ్రిని ప్రేమించకున్నా, తండ్రి కుమారులను ప్రేమిస్తూనే ఉన్నాడు. అలాంటి జాలిగల దేవుడు, ఏకైక దేవుడవు మీరొక్కరు మాత్రమే. ఎందుకనగా మనుషులందరి కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టినావు, కలువరి సిలువలో రక్తం కార్చినావు. తిరిగి మా కొరకు పునరుద్ధానుడవై మృతులలో నుండి లేపబడ్డ దేవుడవు. అలాంటి నీ కృపతో ఈ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డను, తప్పిపోయిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను అయ్యా మీరు కనికరించి కటాక్షించి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఇప్పుడే నువ్వు దర్శించి తప్పిపోయిన స్థితిలో నుండి మారు మనసు పొందుకొని అయ్యా వారి పరిస్థితిని ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర దీన మనసుకులని సన్నిధికి వచ్చి నిన్ను గణపరచుదురుగాక. ఘనత మహిమ ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనందరికీ, ఈ వర్తమానాలు వింటున్న ప్రతి ఒక్కరికి, లోకమందున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడును నిరంతరము తోడై నీడైండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.